మొదటి వచనం చిన్న ప్రార్థన చేస్తున్నాం. సర్వ కృపానిధి అది మా పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు ఉగాది ప్రజల మధ్య చిన్నపిల్లలు వచ్చిన సాక్ష్యాన్ని, సండే స్కూల్లో వారు నేర్చుకున్న వాక్యాన్ని మీ సన్నిధిలో తెలియచేయుట, వివరించటాన్ని వెలిగిన దేవుడు వారికి జ్ఞానం అనుగ్రహించండి, జ్ఞాపక శక్తి ఇవ్వండి, వివేచన ఇవ్వండి, భౌతికమైన విద్యా విధానంలో ఆసక్తి అభివృద్ధి ఇవ్వండి. అన్ని విషయాల్లో నీళ్ళ భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు విజయలైన గుర్తులుగా ప్రజలందరినీ కుమారుడిన సాక్షిని తెలిసే ముందే అత్యంత కృప కనపరచండి. శరీరంలో బలహీనతను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, అనేక సంవత్సరాల మీద అనుభవిస్తున్న వేదనను చూస్తూనే ఉన్నాం. రైతు మార్పు దయచేయండి. రేపటి కాలంలో కూర్చుండగా వాకులు దయచేయండి. వైద్యులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. సరైన రిజల్ట్ తెలుసుకోవటానికి, ఫలితాలు తెలుసుకుని చక్కని మెడిసిన్ వాడటానికి, స్వచ్ఛత పొందటానికి సహాయం చేయండి. దాన్ని బిడ్డలందరూ మీకు సాక్షులు, ఆయా సమయంలో మీకు మహిమకరమైన సాక్షులుగా నిలబెట్టి నెరవేర్చారు. యేసయ్య దివ్యనామములో ప్రార్థిస్తున్నాము. మొదటిసారి మనం చదవండి. పట్టణపు గౌన్ల యొద్దను నిలువబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నదులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. ఇక్కడ జ్ఞానము ఘోషించుతున్నది. మాటలు మనం చదవటానికి, వినటానికి చాలా ఇంపుగా, సొంపుగా మనకున్నాయి. కానీ ఇక్కడ జ్ఞానము ఏం చేస్తుందంటే, ఘోషించటము అంటే గొప్ప స్వరముతో బిగ్గరగా ఏడుస్తూ తన స్వరాన్ని వినిపిస్తుంది. ఎందుకు అంతగా ఏడవలసిన పరిస్థితి జ్ఞానానికి వచ్చింది? జ్ఞానం ఎందుకు ఏడుస్తూ అంతగా ఘోష పెడుతుంది? అంత శబ్దం ఎందుకు చేస్తుంది? మన ఎలా కదా పిల్లలు ఏడుస్తారు, అప్పుడప్పుడు చిన్న పిల్లలు. వాటిని కొట్టకపోయినా సరే ఏదో వారికి బాధ వచ్చి, ఏదో విధంగా భయం కలిగి ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపును చూసి మనం ఏం చేస్తామంటే, ఆ ఏడుపును మనం ఎలాగో వర్ణిస్తామంటే, గుక్క పట్టేశాడంటాను. గుక్క పట్టి ఏడుస్తున్నాడు. ఇక్కడ జ్ఞానము గుక్క పట్టి ఏడుస్తుంది. ఆ జ్ఞానము ప్రభువైన యేసు క్రీస్తు అని నూతన నిబంధనలో పౌలు గారు చెప్తున్నాడు. ఆయనే నిజమైన దేవుడని, నిత్య జీవమని,
లేఖనాలు చెబుతున్నాయి. హల్లెలూయా. దేవునికి అంత ఏడుపు ఎందుకు వచ్చింది? ఒకవేళ ఏడుపు మనకొస్తే మనమేనా? కానీ దేవునికి అంత ఏడుపు వచ్చింది అంటే, అంతగా ఏడుస్తున్నాడు అంటే దేవుడు నిస్సహాయ స్థితి కలిగిన వాడా, అసమర్థుడా, ఏదైనా కొనుగోలు కలిగిన వాడా, సమృద్ధి కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మనుషులను చూసి, మనలను చూసి, మన ప్రవర్తనను చూసి, మన పద్ధతులను చూసి, మన విధానాలను చూసి ఆయన ఏడుస్తున్నాడు. ఆయన మన దగ్గరకు వచ్చి మన చేయి పట్టుకొని మనీ ఏడుస్తున్నాడు. అబ్బాయి, మీతోనే అలానే మాట్లాడేది, మీకే చెప్తున్నాను, నేను మీకే ప్రకటన చేస్తున్నాను అని ఆయన ఏడుస్తూ బిగ్గరగా కేకలు పెడుతున్నాడు. జంకలు అయితే పిలుస్తాం మన ఇంటికి, ఏడుస్తా పిలుస్తానా? అటుకాయలు అంటే అబ్బాయి ఆడదానికి బండి ఆపేసి అక్కడ మళ్ళీ డబ్బులు తెచ్చుకుని తీసుకెళ్తాను. మార్కెట్లోకి ఏదొచ్చినా, సంతలోకి ఏదొచ్చినా మనకు కావాల్సినవన్నీ చక్కగా తెచ్చుకుంటాం. అదేం మాట్లాడకపోయినా మనమే కదిలిచ్చి అదంతా ఇదంతా అదింటివు ఇదింటివు అని మనమే తెలుసుకుంటాం. మరి మనుషుల కన్నా గొప్పవాడు దేవుడు. ఆ దేవుని యొక్క జ్ఞానము బిడ్డలుగా కేకలు వేస్తూ ఏడుస్తూ తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటుంటే, ఆ జ్ఞానము చేత సృజించబడిన మనుష్యులు జ్ఞానాన్ని తృణీకరిస్తూ దాని వైపు చూడని లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చిత్తకాయతం వేరుకునే వాడికైనా విలువలిస్తున్నాం, అడుక్కునే వాడికైనా విలువలిస్తున్నాం. తన జ్ఞానముతో మనకు సమస్తాన్ని సమకూర్చిన ఆ ప్రభువుకి, తాను సృష్టించిన సృష్టి అంతటిలో కూడా ప్రథమ స్థానాన్ని ఇచ్చిన దేవునికి మనము అవకాశం ఇవ్వలేని పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. అందుకని అంటున్నాడు, నీకు జ్ఞానముందా? నేను ఎక్కడి వాడను, ఎప్పటి వాడను, ఎక్కడికి వచ్చాను, ఏం మాట్లాడుతున్నాను, ఎలాంటి బాధ నాకు ఉంది, ఆ బాధను వ్యక్తపరచటానికి ఎలాగో నేను చేస్తున్నాను, ఎలాగో నా కంఠస్వరం వినిపిస్తున్నాను అనేది మీకు అర్థం కావట్లేదా? కానీ మానవునికి అర్థం కాని పరిస్థితులు. ఎంతకాలము దేవుని ప్రజలముగా మనం ఉంటూ జ్ఞానము లేకుండా మనం నడుచుకుంటాం. ఎంతకాలము దేవుని జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనం జీవిస్తాం. ఎంతకాలం మనం అశాశ్వతమైన జ్ఞానముతో లేక మిడిమిడి జ్ఞానముతో
వ్యర్థమైపోయే జ్ఞానముతో మనం ఎంతకాలం జీవిస్తాం? అల్పమైన, బలహీనమైన, ఎన్నిక లేని, నిష్ప్రయోజనకరమైన ముసలిమ ముచ్చటలకు, కాకమ్మ కబుర్లకు ప్రాధాన్యత మనం ఎంతకాలం మనం జీవిస్తాం? దేవుని సత్యానికి అవకాశం ఇవ్వమా? దేవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానానికి మనకి విలువలు తెలియవా? మనకున్న జ్ఞానాన్ని బట్టి ఎన్ని పరిస్థితులను మనం కలిగి ఉంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటే ఎన్ని పరిస్థితులు కలిగి ఉంటాం? ఎట్టి జీవితాన్ని మనం జీవిస్తాం? దాన్ని మనం అర్థం చేసుకోవటం లేదు. కాకపోతే మాకు తెలుసులే, నీవు మాకు అక్కర్లేను అనే జ్ఞానాన్ని దూరంగా ఉంచే పరిస్థితులే గాని, అయ్యో పోయిన జ్ఞానం మనకు దొరికిందే, దొరికిన ఈ జ్ఞానాన్ని మళ్ళీ పోగొట్టుకోకూడదు, ఈ జ్ఞానాన్ని మనం హత్తుకొని మనము జీవిద్దాం అనే ఆలోచన మనుషులలోకి రావటం లేదు. దేవునికి మహిమ కలుగును కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ జ్ఞానం యొక్క విలువను మనము ఎదిగిన వారమై ఉండాలి. గత కాలము మనం నేర్చుకున్నాం. ఆ జ్ఞానం ఎలాంటిది? ముఖ్యముల కన్నా శ్రేష్టమైనది. విలువైన సొత్తులకు ఏది కూడా దానితో సాటి కాదు. కానీ శ్రేష్టమైన దానిని విడిచిపెడుతున్నాం, అల్పమైన వాటిని స్వతంత్రించుకుంటున్నాం. ఎందుకని? ఏది శ్రేష్టమైనదో, ఏది అల్పమైనదో, ఏది యోగ్యమైనదో, ఏది అయోగ్యమైనదో, ఏది మనకు విలువలను ఇస్తుందో, ఏది మనకు ఉన్న విలువలను పోగొడుతుందో అనేది కూడా మనం గుర్తించలేని పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. ఎందుకు మానవుడు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళుతున్నాడు? ఎందుకు నేటి క్రైస్తవ లోకములో ఇలాంటి వ్యక్తులు ఎందుకు కనిపిస్తున్నారు అంటే, జ్ఞానం యొక్క విలువను తెలియకపోవటం వలనే. ఆ విలువ తెలిస్తే దాన్ని పోగొట్టుకోరు, విడిచిపెట్టరు. కానీ తెలియక ఏం చేస్తున్నారంటే, పారేసుకుంటున్నారు, లేక పారబోసుకుంటున్నారు. పారబోయవలసిన వాటిని, పారేయవలసిన వాటిని తెచ్చుకొని నెత్తికెత్తుకుంటున్నారు. ఇది ఎంతకాలం మీరు జ్ఞానం లేకుండా జీవిస్తారు? అబ్బాయి రండి. మనుషుల యొక్క సంచారం ఎక్కడెక్కడ ఉందో అక్కడికక్కడల్లా జ్ఞానం వచ్చేస్తుంది. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనం జీవించాలి. జాంకాయలోని పొద్దున్నే వచ్చి బుట్ట అక్కడికి వెళ్తే 10ంటికి బుట్ట అయిపోతుంది.
అరటికాయలోడు 10 గెలలు కడితే మధ్యాహ్నం అయ్యే పనికి 10 గెలలు అయిపోతున్నాయి. పొద్దున్నే 100 గొర్రెలను కోసి ఎలాంటి కడితే 11 గంటలకు అన్ని అయిపోతుంది. ఎంత కాలం నుంచి దేవుడు, ఎంత కాలం నుంచి జ్ఞానము. అయ్యో మానవులరా, నీకే నేను ప్రకటన చేస్తున్నాను కేకలేసి ఏడుతూ కేకలేస్తున్నా. సంవత్సరాలు గడిచిపోతున్నా. మానవులకు దాని మీద దృష్టి వెళ్ళని పరిస్థితులు. కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఏదైనా ఒక చిన్న పెన్సిల్ పోయింది అనుకోండి, ఏం చేస్తారు పిల్లలు? ఏమండి ఏం చేస్తారు? ఎదుర్కొంటారు, ఏమిస్తారు ముందు. అట్లాగే ఒక పైసా పోతే పైసా లేవు కాబట్టి ఇంకెక్కడ పైసలు మాకు. ₹1 పోతే ఒక ₹10 పోతే మీరు పాయిపోగులో ఎత్తి పెంకపోగులు పోతారు. ఎందుకని? ₹10 చల్లటం లేదు. అవునండి, రూపాయి చెల్లుతుంది. రూపాయి పాయిపోగులో వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? పారేస్తారా? తుడిచి ఏదైనా మళ్ళీ పెడితే చింతపడుతున్న దేంతో రుద్ది కడిగి గౌకున కొట్టాను వేసుకోడేమో అనుకుని శుభ్రం చేసి తీసుకుని వెళ్ళి అక్కడ ఎదురు కొనుక్కుంటాం చాక్లెట్ అని. ఆ విలువ కలిగి లేను జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు అనేక మంది క్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే కన్నాపి నీళ్లు తడుతున్నారంట. దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తుంటే ఎంతగా నీచంగా చూస్తున్నారు. దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. 24వ వచనము, 25వ వచనము. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపకమునకు, కొండలు పుట్టకమునకు, భూమిని దాని మైదానములను ఆయన చేయకముందు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపకమునకు నేను పుట్టి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు ఆయన ఉన్నాడు అంటండి. ఇప్పుడు ప్రవాహ జలములు ఉన్నాయి. ఇప్పుడు ప్రవాహ జలములను ఎవరు ఏర్పాటు చేశారు? జ్ఞాని అయినా యేసయ్య తన జ్ఞానము చేత ప్రవాహాలను, జనానికి ప్రవాహాలను ఏర్పాటు చేశారు. రెండవది, నేలతో నిండిన ఊటలు ఏర్పాటు చేశాడు. ఆ మీద పర్వతములను స్థాపించాడు, కొండలను పుట్టించాడు, మైదానాలను చేశాడు, భూమిని ఆయన సృజించాడు. అన్ని ఎట్లా చేశాడు? మనకు దేశం. కొండలు పుట్టక ముందు మనకి ఒక కొండ ఉంది కదా, కూర్చులో కాటిలో, కొండను పుట్టించాడు అంటండి. ఎట్ట పుట్టించాడు కొండని?
ఎప్పుడైనా చూశారండి ఎట్లా పుట్టిందో కొండ? కొండను గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? చేసిన వాళ్ళు చెప్పండి. కొండల మీద వర్షం దిగుతుంది, ఎప్పుడైనా చూసారా? అప్పుడు ఏమనుకున్నారు మీరు? మేఘము కొండల మీద మేపుతుంది అని అనుకుని ఉంటారు చూసి. కొండల మీద వర్షం కురిచినప్పుడు ఆ వర్షాన్ని కొండ పీల్చుకుంటుంది. పీల్చబడిన ఆ వర్షపు నీరు ఆ పై భాగము నుంచి లోపల కొంచెం కొంచెం ఏమవుతుందంటే బయటకు వస్తుంది. ఇప్పుడు పుట్టినోడు తెలియదు మన కొండ సంగతి, ఎంతవరకు తెలుసు. ఈ వాగు కానించి మొదలుపెట్టి ముస్తాల చెరువు మూల వరకు ఆ కొండ మీద నీరంతా వర్షాకాలం వచ్చేది. కొంత ప్రాంతమేమో కాళ్ళు దిగిపోయాయి, కొంత ప్రాంతమేమో సరిగా పంటలు పండని పరిస్థితి. భూమిలో నీరు ఎన్ని అడుగులు వచ్చాయి పైకి? వర్షాకాలం కడవలతో ముంచుకున్నాం చేత్తో, అంత పైకి వచ్చాయి. 30 అడుగులు భూమి తవ్వినాం, మొదలేసినా, నూయి కట్టుకున్నాం. ఎన్ని నూతులో మనోళ్ళు ఎన్నడూ కూడా క్లోరైడ్ ఆ నీటిల్లో రాలేదు. ఇప్పుడు ఎక్కడ పోగేసినా వచ్చేదంతా క్లోరైడ్. ఈ నీళ్లు తాగితే మోకాళ్ళ నొప్పులంట, కీళ్ళు నొప్పులంట, మోచేతుల నొప్పులంట, మెడ నొప్పులంట. మన జ్ఞానము చొప్పున దేవుడు సృష్టించిన కొండలను, భూములను, పర్వతములను, ఊటలను, ప్రవాహ జలను అంతటిని పొల్యూషన్ చేసేసుకున్నాం. ఏమైంది? ఒక మిషన్ పెట్టుకుంటే అదే పొల్యూషన్ అంతా తీసేస్తుంది, మంచి నీళ్ళు ఇస్తుంది. అసలు అంత పని ఎందుకంట? ఏమిటి అంత పని ఎందుకు? మనకు బోర్లు వస్తున్నాయి, మోటార్లు వస్తున్నాయి, ఇచ్చేస్తే అట్టే వచ్చేస్తాయి. ఈ బాధంతా ఎందుకు రాని అందరూ నూతులను ఆపేశారు, ఊరు చుట్టూతా బోర్లు వేసుకున్నారు. ఇప్పుడు వచ్చే మంచినీళ్ళు కూడా నూతులలో నుంచి అన్ని నూతులు ఆగిపోయాయి. అన్ని బోర్లలో నుంచి ఏమవుతున్నాయి? క్లోరైడ్ వాటరే వస్తుంది. ఎందుకు అంత పరిస్థితి? చెడగొట్టుకోవటం ఎందుకు అంటే మనకు జ్ఞానం లేక. మనం ఏదో సాధిస్తున్నాము, ఏదో పురోగతి పొందుతున్నాము, ఏదో లాభాలు వస్తాయి, ఏమో కష్టపడకూడదు, కష్టపడే పరిస్థితులు ఇక మనకు ఉండటం లేదు అనుకుని మనం యాంత్రికంగా మారిపోయాం. చేస్తే ఏం రావాలి? మంచినీళ్ళు రావాలి, కానీ ఏమొస్తున్నాయి? క్లోరైడ్ వాటర్. గతకాలి మందు బయటికి వెళ్ళాలంటే అంటే బయటకంటే పిల్లలు చెప్తారు కదా, 2 ఏళ్ళు వెళ్ళాలంటే మనం బజారుకి పోయేవాళ్ళం. బజారుకి పోతే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వర్షం వస్తాయని మన కోతుల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఎవరింటిగా రాడు, బావులు తవ్వుకోండి,
అందరూ ఏం చేశారు? తనకు బావి వేసుకున్నారు. బావి నిండేపాటికి ఎంత అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక 10 సంవత్సరాలు అవుతుందా? 10 సంవత్సరాలు అయిపోయినాక బావి నిండిన తర్వాత ఆ ట్యాంకులోని వెళ్తాం. ఆడు వచ్చి ఏం చేస్తాడు? ఇచ్చే 5 నిమిషాల్లో తీసేస్తాడు. తీసేసి ఎక్కడికి పోతాడు? మన ఇంటి అనుకున్నాడు మొత్తం లోడ్ అంతా దించేసి అక్కడ దించేసి వెళ్ళిపోతాడు. అదంతా ఒక్కసారి వస్తుంది వానకి, ఒక్క పై నిండిపోద్ది. ఇప్పుడు ఆ నీళ్లు మన గేదెలు తాగితే మనం తాగితే మనం ఏమవుతాం? మీలో చాలా మంది పనికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. మంచి నీళ్ళు తాగారు ఆ పొలంలో, గోతుల్లో నీళ్లు. ఎప్పుడైనా ఆ నీళ్ళ వలన ఆరోగ్యం పోయిందా వచ్చిందా? రోగం ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు రాదా? ఇంత అవసరం గురించి అక్కడికి పోయి నిండితే కొత్త నీళ్ళంతా గోతులోకి వచ్చిన తక్కువ తాగితే అంత రుచిగా ఉండేయో. ఏమైపోయింది మన జ్ఞానం? అట్లా అయిపోయింది. అదే ఉంటే మనం జ్ఞానవంతులము, విద్యావంతులము, అది తెలుసు ఇది తెలుసు, రేపో మాపో మేము చావకుండా బతుకుతాం. ఎట్లా బతుకుతాం? చావకుండా పాపులుగా బతుకుతారా? వేదనతో దుఃఖంతో బాధపడుతూ బతుకుతాము. ఏది సుఖం మన జీవితంలో? ఏది ఆనందం మన జీవితంలో? ఏది క్షేమం మన జీవితంలో? కాలం ముందు ఎంతమంది డాక్టర్లు ఉండేవారు ఒక ఊరిలో? ఏమని ఎన్నోళ్ళకి ఒక డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ ఉండేవాడు. ఆ డాక్టర్ కన్ను చూస్తాడు, ముక్కు చూస్తాడు, చెవు చూస్తాడు, నోరు చూస్తాడు, కడుపు చూస్తాడు, అన్ని అవయవాలు చూస్తాడు. ఇప్పటికి ఇన్ని అవయవాలకి ఎంతమంది డాక్టర్లు కావాలి? అంతమంది డాక్టర్లు కావాలి. అంటే ముక్కు జడగొట్టుకుంటున్నాం, చెవు జడగొట్టుకుంటున్నాం, నోరు జడగొట్టుకుంటున్నాం, కళ్ళు జడగొట్టుకుంటున్నాం. అన్ని అవయవాలు మనం ఏం చేస్తున్నాం? పాడు చేసుకుంటున్నాం. ఎందుకని? జ్ఞానం లేక. రోజుకు మీ ఇల్లు ఎన్నిసార్లు ఉంటారు? పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారా? నిద్రపోమాకండి. ఇల్లు ఒకసారి కూర్చారా? ఎన్నిసార్లు కనుక్కుంటారు? వారానికో నెలకో? మన పండుగలన్నీ క్రీస్తునందు మన పండుగలు 2, 3. కానీ అన్ని జనాలుగా ఉంటే మన పండగలేని లెక్కలేదు. కూర్చుంటే పండగే, నుంచుంటే పండగే, ఇల్లు అలిగితే పండగే, ఇల్లు తుడిస్తే పండగే. ఎన్ని పండగలు! ఈ బాధ పండగేమో నీకు అందరూ ఏం చేశారంట చెప్పండి? అబ్బో టైల్స్ వేసుకున్నారు. ఇంకా ఏంటి రాబోగాలు ఉన్నాయిగా. మట్టి ఇళ్ళుగా ఉన్నప్పుడు ఏదైనా చెగ్గడ్డ వేస్తే ఆ మట్టి మీద కాస్త ఉమ్మేసి ఇటు రుద్ది ఆ తడి ఆ చెగ్గడ్డ మీద అతికితే తగ్గిపోయింది చెగ్గడ్డ. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి దాన్ని కోపించి మళ్ళీ దాని ఉన్న సీమంతా పిండించి ఆ పని దాని మీద ముందేసి కట్లు పెట్టాలి. ఇప్పుడు ఏం తేలిక? ఏమైందండి? మట్టి మీద పడుకుంటే, మట్టి ఇంట్లో కింద పడుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉండేదో, ఇప్పుడు పడుకుంటే లేవలేము, లేస్తే మళ్ళీ పడుకోలేదు. అవునా? ఎన్ని రోగాలు! కింద కలిసి పడుకునేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు కరెంట్ వచ్చింది, 12 అయినా నిద్ర రాసలా. జ్ఞానం అట్లాంటిదే. 12 అయినా మనకి నిద్ర రావటం లేదు. ఎప్పుడో 1 గంటకో 2 పడుకుంటాం.
తెల్లారెన్నింటికి లెగుతాము. ఇప్పుడు ఏమైనా వస్తున్నారు అని చెప్పాలి, ఎన్నింటికి లెగుతున్నారు మీరు అని. ఏమండి? 9ంటిగా, 8ంటిగా పనులు ఎప్పుడు అవుతాయి? గత కాలంలో తెల్లారగట్ట లేచి ఎన్నింటికి, 3ంటికి 2:30 చొక్కబడిసినప్పుడు వెళ్ళి నూర్పుడు నూర్చుకొని తెల్లారి 10ంటికి వచ్చే పరిస్థితి. ఇప్పుడు టీలు తాగి టిఫిన్లు తిని మళ్ళీ హోటల్ నుంచి టిఫిన్లు కట్టించుకొని నూర్పుడికి పోయి వచ్చే పరిస్థితులు. గత కాలం ముందు నడిచి వెళ్ళేవారు ఇంటికాడ నుంచి కూలికి. అవునా? ఇప్పుడు ఆటో అన్నా పెట్టాల్సిందే. ఉంటే ట్రాక్టర్ పెట్టిందే, లేకపోతే ఆటో పెట్టండి, ఏమైనా ఉంటే కారన్నా పెట్టండి, ఏమి ఇబ్బంది లేదు. అవునా? ఎందుకు వచ్చే పరిస్థితి వచ్చింది? మనం నడవలేని పరిస్థితులు. ఇన్ని సౌకర్యాలు మనకు ఏర్పడ్డాయి, ఇంత విలాసవంతమైన జీవితం మనకు వచ్చింది, కానీ మనమే నడుచుకోలేకపోతున్నాం. మన శరీరాన్ని మనమే మోయలేకపోతున్నాం. ఏమండి? మన శరీరాన్ని మనం మోస్తే చక్కగా ఫ్రీగా నడిచిపోతాం. ఇప్పుడు ముస్తాఫా స్కూల్లో చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? ఉన్నారా? ముస్తాఫా చదువుతున్నావా? ఎప్పుడైనా నడిచెళ్ళావా? ఇంకా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ముస్తాబాద్ వెళ్ళే పిల్లలు. ఇప్పటి కాలం ముందు నడిచేవాళ్ళు లేడు. బస్సులే గవర్నమెంట్కి ఆర్డర్ ఇచ్చేసి మాకు ఒక బస్సు కావాలి, అయ్ బాబో అని ఫ్రీ బస్సు అన్నమాట పిల్లలందరికీ. ఆ బస్సు వచ్చేదాకా అక్కడే కూర్చుంటారు, అప్పుడు కానీ ఎక్కిరారు. ఒకవేళ బస్సు లేకపోతే రోడ్డు అమ్మటి నిలబడి ఇట్ట పెడతారు. నాకేం అర్థం కాదు అట్టంటే ఏంటో. ఏమని ఏదో మంచివాడైతే ఫోన్లే పిల్లలు అని ఎక్కించుకుపోతాడు. నా పోతాడు, దూరం నడవలేరా, నిదానంగా నడిచేయాలని ఫోన్ వెళ్ళొచ్చులే అనుకుని ఆపకుండా పోతాడు. అవునా? ఎవరు నడిచి వెళ్ళేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఏమైందండి? మనకు ఆరోగ్యం డాక్టర్లు చెప్పలేదు నడవండి రోజు 1 గంట అని. మరి ఆరోగ్యం మహాభాగ్యం, అంత భాగ్యం దొరుకుతుంటే నడిచి వెళ్ళొచ్చు కదా. నడవలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకని? జ్ఞానం లేక ఎన్నెన్నో పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మనమే సృష్టించుకుంటున్నాం. మనం ఊహిస్తున్నాం, ఎలాగైతే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, అది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది, దానివల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రయోజనాలు మనకున్నాయి అనుకొని వాటిని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ ప్రయోజనాలన్నీ ప్రయోజన మాలిన్యం అయిపోతున్నాయి. ఆఖరికి మనం కట్టుకున్న బట్ట కూడా మనకు బరువు అయిపోతుంది. ఏమండి? మన చిన్నతనంలో మనం కట్టుకున్న డ్రెస్ యొక్క తూకం ఎంత, పొదువు ఎంత, ఇప్పుడు పొదువు ఎంత? ఏమండి? ఆయన ఎవరో ఎప్పుడో చేశాడంట, అగ్గిపెట్టులో పెట్టగల చీరలు తయారు చేశాడంట. అగ్గిపెట్టెలో పెట్టే చీర ఎంత బరువు ఉంటది. అబ్బాయి ఎంత జ్ఞానం కలిగిన వాడు రాడు. అట్టి వాటి వలన ఎంత ఉపయోగం మనకి. ఇప్పుడంతా ఏం చీరలు?
పైకి మనమేమో ఏమేమో చీరలు అనుకుంటాం, కానీ అవన్నీ ప్లాస్టిక్ చీరలు. ప్లాస్టిక్ మంచాలు కూడా వచ్చేసాయి కదా, ప్లాస్టిక్ కర్రలు వచ్చేసాయి. అది కమ్ముతూ మన చెయ్యి ఇట్లా పెట్టామనుకోండి పక్కన ఏమవుతుంది? చేతులకు ఎంటుకలు ఉన్నవాళ్ళు పెట్టి చూడండి, ఇంటికి పోయినాక ఇప్పుడు పెట్టుకుంటే ఆడుకోబోకండి. ఇంటికి పోయిన తర్వాత ప్లాస్టిక్ చైర్స్ కానీ ఏదైనా ఉంటే దాని పక్కనే రాక చేయి పెట్టండి, నిదానంగా దాన్ని ఆనుకుండా పెడితే అదేం చేస్తుంది? మన వెంట్రుకలను ఆకర్షిస్తుంది, వెంట్రుకలను లాగుతుంది, మనలో ఉన్న ఎనర్జీని లాగేస్తుంది, మనలో ఉన్న శక్తిని తొలగించేస్తుంది. మనకు తెలియకుండానే మనమే శక్తిహీనం అయిపోతాం. అలాంటి పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. కాకపోతే మనమేమనుకుంటున్నామంటే చాలా మన్నికగా ఉంటున్నాయి, ప్రయోజనకరంగా ఉంటున్నాయి అని అనుకుంటున్నాం. కానీ మానవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క లేఖనాన్ని బట్టే వ్యర్థి జ్ఞానం. వ్యర్థి జ్ఞానమును బట్టి ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితులు, ఏర్పాట్లు, పద్ధతులు, జీవిత విధానం చూసి జ్ఞానము ఘోష పెడుతుంది, జ్ఞానము ఏడుస్తుంది, జ్ఞానము కేకలు పెడుతుంది. ఇంకా ఒక విధంగా చాలా మెరుగు. మనం ఏం చేపలు కొనుక్కున్నాం, మనం కొనుక్కోలేదు అని ఒక సిస్టర్గా నాకు కొనిచ్చింది. ఇప్పుడు మన నుంచి కానీ ప్లాస్టిక్ షాపులు ఉన్నాయా? ప్లాస్టిక్ షాపులు వేయాలి కదా, దాని మీద కొనుక్కున్నాగా, కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాగా, దాని మీద ఏమి మందంగా వేయకుండా ఉంటే మీ ఒంట్లో ఉన్న శక్తిని అంతా తెల్లారి బాటికి పీకేస్తుంది. ఇవైతే అలాగుండదు, తొంగ షాపులు కాబట్టి తొంగలు రకాలు ఉన్నాయి, ఇవి అలాగే ఉండదు. కాటన్ చీరలు ఎంతమంది కట్టుకుంటారు? పంచెలు ఎవరు కట్టుకుంటారు? పెద్ద పెద్ద పంచెలు కట్టేవాడు లేడు. ఇప్పుడు పంచెలు అప్పుడప్పుడు ఏం పెట్టుకుంటున్నారు అని నూతన వస్త్రాలు పోతారని. అప్పుడు మగ పిల్లలకి ఏం కట్టాలి? కుట్టు పంచెలా? ఏదో పంచి కట్టాలి కదా, కట్టేవాడు లేడు, కట్టించుకునేవాడు లేడు. అందుకని రెడీమేడ్ అంతా రెడీ తయారు చేసి ఉంటారు. ఊరిలో ప్యాంటు కనుక తొడుక్కున్నట్టే అది కూడా తొడుక్కోవచ్చు. ఆ రోజుతోనే అయిపోయింది అది పంచులు ఇవ్వటం. రేపటి నుంచి మళ్ళీ ప్యాంట్లే. అవునా? రేత్రి ప్యాంటే, పగలో ప్యాంటే, ఎప్పుడు చూసినా ప్యాంటే. ఎలాంటి మన జీవితాలు సక్రమమైన పద్ధతులు నడిపించుకుంటున్నామా? ఒకవేళ అట్లాంటి ఏదైనా ఎవడైనా కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాం? ఏమి చేస్తాం? ఎగతాళి చేస్తాం, అపహాస్యం చేస్తాం. కానీ దేవుని యొక్క వాక్యము మన జీవిత విధానాన్ని బట్టి కలుగుతున్న పరిస్థితులను చూసి రోధిస్తుంది. దేవునికి మహిమ కలుగుతుందా? ఎంత బిగ్గరగా రోధిస్తుందో. దేవుని ప్రజలను మనం చూస్తున్నాము. నిర్గమకాండము 3వ అధ్యాయము.
మూడవ అధ్యాయం, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి నాకు వారు పెట్టిన మొరలను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఐగుప్తు దేశములో దేవుని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఇక్కడ మనం చూస్తున్నాం. ఐగుప్తులో సమృద్ధి ఉంది, కనానులో కరువు ఉందని దేవుని వాగ్దానం చేసిన ఆ దేశాన్ని విడిచిపెట్టేసి సమృద్ధి అయిన దేశమై ఉన్న ఐగుప్తుకు వచ్చారు. వచ్చిన ఆ ప్రజల యొక్క బాధ వర్ణతాతీతం. రెండవది, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను విన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఆనాటి ప్రజలైన ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి మాత్రమే కాదు, నేడు సర్వ లోక మానవుల పరిస్థితి కూడా అలాగే ఉంది. మన జీవిత విధానంలో ఎంతేసి బాధను మనం అనుభవిస్తున్నాము. వ్యక్తిగతంగా నాకే బాధ లేదు అన్నాడు, స్తోత్రం చెప్పండి. అందరికీ ఏదో ఒక బాధ ఉంది. ఉన్న బాధని బట్టి నేను ఎన్నడూ అనలేదు అన్నాడు, స్తోత్రం చెప్పండి. అన్ని ఏడ్చే బాధలే, ఒకటి కూడా సంతోషంగా ఉండే బాధ లేదు. ఏమండి, ఆ పనుల వచ్చే కష్టం. ఇక్కడేమో ఐగుప్తుల గురించి మాట్లాడుతున్నాడు. మనం ఏర్పాటు చేసుకున్న ఏర్పాటును బట్టి, ఆ పద్ధతులను బట్టి కలుగుతున్న దుఃఖము ఎంతేసి దుఃఖము, ఎంతేసి ఏడ్పు, ఎంతేసి బాధను, ఎంతేసి మొదలు పెడుతున్నాము. ఆ పరిస్థితులు ఎంత ఘోరంగా మనకు కనిపిస్తున్నాయి. కానీ వాటన్నిటి నుంచి కూడా విడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు, జ్ఞానం ఇచ్చి నడిపించగల సామర్థ్యము కలిగిన వాడు, పరిపూర్ణమైన జ్ఞానము మనకి ఇచ్చి జ్ఞానవంతులుగా మనం నడిపించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కనుక ఆయనను కలిగి ఉండి ఆయన చిత్త ప్రకారము మనం నడుచుకుంటుంటే చక్కని పద్ధతులలో, చక్కని విధానాలలో, చక్కని ఏర్పాట్లు ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. మనం ఏ ఏర్పాట్లు చేసుకుంటున్నామో ఆ ఏర్పాట్ల వల్ల మనకు బాధ కలగకుండా, ఆ ఏర్పాట్లను బట్టి మనకు సంతోషం కలిగినట్లుగా ఆయన చేయగల సమర్థుడు. హల్లెలూయా.
దేనికోసం మనం మొదలు పెడుతున్నామో మొదలు పెట్టకుండా, ఘోష పెట్టకుండా అదనంగానే ఇచ్చేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఆయనకు అనుకూలంగా జీవించని పరిస్థితులు, ఏర్పాట్లు, పద్ధతులు అన్నిటిలోకి మనం తేడాలు తెలుసుకుంటున్నాం. జ్ఞానం లేకుండానే నడుచుకుంటున్నాం. అందుకని జ్ఞానములైన వారులాగా నా యొద్దకు రండి. పొద్దునే ఆటో వాడు వస్తాడు. పాత ఏసీలకు, పాత గిన్నెలకు, పాత టీవీలకు చెప్పండి. మా దగ్గర ఉల్లిపాయలు ఉన్నాయి, చింతపండు ఉంది, ఇంకేమైనా ఉన్నాయి, కూరగాయలు బంగాళదుంపలు ఉన్నాయి, ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి. అది మన ఇల్లు కాకపోతే ఓపాయి అని మాకు పరిగెత్తుకొస్తారంట. ఏమండి అవన్నీ తీసుకుపోయి ఆయనకి ఇచ్చేసి ఆయన తెచ్చుకుంటాం. మరి దేవుని యొక్క జ్ఞానం ఘోష పెడుతుంటే మనకు కలగబోయే పరిస్థితుల నుంచి కలిగే వేదన తప్పించటానికి ఉద్దేశించి నడిపిస్తుంటానికి ప్రేమించి పిలుస్తుంటే ఎందుకు మనం ఆగమనమై మా ఇల్లు దాటిపోక ఇక్కడే ఉండి అక్కడి దాకా నేను రాలేను అని ఒక కేక పెడితే ఆగిపోతుంది అక్కడే. ఆయన కేకయ్యం. ఆయన పోయిన తర్వాత ఉపవాస ప్రార్థనలు అంటాం, ఏకాంత ప్రార్థనలు అంటాం, ప్రత్యేకమైన ప్రార్థనలు అంటాం. ఇంకా రోజులు తరబడి ప్రార్థనలు. ఇప్పుడు ప్రార్థనలు ఎవరన్నాలి? ఇక్కడ ఎవరున్నారు? కానీ మనం ప్రార్థన ఎవరన్నాలని ప్రార్థన చేస్తాం. ఎవరు వినేటట్టుగా ప్రార్థన చేయాలి? మీరు ఏదో నాకు చెప్తున్నారు కానీ మనం వినేటట్టుగానే ప్రార్థన చేయాలి. మనం వినకుండా ప్రార్థన చేస్తే ప్రార్థన చేయనట్లే. ఒప్పుకుంటాగా? మీరు చెప్పరులే, ఇప్పుడు నాకు బాధ ఉంటుందని మీరు చెప్పరు. మన కోసం ఎవరైనా ప్రార్థన చేస్తే, మనం వినేటట్టు ప్రార్థన చేస్తేనే ప్రార్థన చేసినట్టు. మన ప్రార్థన దేవుడు వినాలి. దేవుడు మన ప్రార్థన విని, మన మొదలు విని, మన కన్నీటిని చూసి మనకు కలిగే బాధ నుంచి విడిపించాలి అని ధ్యాస ఉంది. కానీ మన గురించి పక్కోళ్ళు ఎంతగా ప్రార్థన చేస్తున్నారు, చేయకపోతే ఇక చేయనట్టే నా గురించి అనే అభిప్రాయాలను మనం వస్తాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు వినాలని కాదు ఇది. ఇక్కడ ఎవరు వినాలని? దేవుడు వారి బాధలను, వారి మొదలను విని, వారి దుఃఖాన్ని చూసి వచ్చి వారికి సహాయం చేయాలని. అంతేగాని వాళ్ళు వినాలి, వీళ్ళు వినాలి, వాళ్ళు ఇంటే బాగుండి వీళ్ళు ఇంటే బాగుండని కాదు. మనకు చాలా విషయాలు జ్ఞానం కలిగిన వారమై ఉన్నాం అనుకుంటున్నాము, కానీ నిజముగా జ్ఞానం మనకు లేదు. ఈ లోక సంబంధమైన, అక్షర సంబంధమైన జ్ఞానము మనకు ఉంది. కనుక మనం గమనించాలి. దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనం జీవించాలి. అందుకని మనకు దైవ జ్ఞానము అవసరం. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే ఇట్టి పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయో, అట్టి జ్ఞానంతో మనం దేవుని అడుగుతాము.
దేవుడు కాదనకుండా, లేదనకుండా, వద్దనకుండా, ఎవరిని కూడా గర్దించకుండా దాని ఇస్తాడంట. కానీ మనకొద్దు. మనం మాత్రం ఆ జ్ఞానాన్ని భరించలేం. పడుకోగా అని పడుకోబెట్టి ఆ పక్కన పడుకోమను. పడిపోతున్నాడు అసలు నిద్ర రాకుండా అవుతున్నాడు. నిద్రపోతాం. నిద్ర వచ్చినాడు పడుకోండి. వెళ్ళేటప్పుడు మాత్రం అందరం లేపుతారు. మేము లేకపోయినా ఇక వచ్చే సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళన్నా లేపుతారు కదా. కనుక మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క జ్ఞానం. మరి ఈ జ్ఞానం వద్దా? ఈ లోక జ్ఞానము మనకు అక్కర్లేదా? విద్య అక్షర జ్ఞానం మనకు అక్కర్లేదా? అంటే ఇది కావాలి, కానీ ఇది శాశ్వతమైనది కాదు. మనం ఆధారపడవలసింది ఈ జ్ఞానం మీద కాదు, దేవుని యొక్క జ్ఞానము మీదే మనం ఆధారపడాలి. కనుక ఒక విధంగా చూస్తే అక్షర జ్ఞానము కలిగిన వాడు బ్రతుకుతున్నాడు, అక్షర జ్ఞానము లేనివాడు కూడా బ్రతుకుతున్నాడు. బ్రతకటం కావాల్సింది బతికేది అలాగూ బ్రతకాలి. దైవ జ్ఞానముతో మనం బ్రతకాలి. ఆ జ్ఞానమే మిక్కిలి విలువైనది. ఈ లోకము మనకి శాశ్వతం కాదు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అధిక బలం ఉంటాయి. ఆ మీదట మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి, దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలి. అక్కడికి వెళితే మనకి ఈ జ్ఞానము ఉపయోగపడదు. ఇది ఉపయోగపడేది ఎంతకాలము? మన జీవిత కాలం, కొంచెం కాలమే. కానీ పరలోకములో ఉండటానికి మనకు కావలసిన జ్ఞానం ఎంత కావాలి? యుగ యుగాలు, కోటాను కోట్ల సంవత్సరాలు జీవించటానికి కావలసిన జ్ఞానము మనకు కావాలి. అది అక్షర జ్ఞానం వల్ల వచ్చేది కాదు, దేవుని యొక్క జ్ఞానం వలన మనకు వచ్చేదై ఉండాలి. కనుక మన కుటుంబాలన్నీ ఎక్కడికి పోవాలి? పరలోకం వెళ్ళాలి. మన కుటుంబాన్ని కట్టుకోవటానికి ఏం కావాలి? ఏ జ్ఞానము కావాలి? జ్ఞానము కావాలి. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని, తన ఇంటిని కట్టుకొనును. మూర్ఖుడు తన ఇంటిని ఓడబెట్టుకును. ఏది తేలిక? ఏది తేలికండి? దేనికి ఎక్కువ శక్తిని మనం ఉపయోగించాలి? కట్టడానికే ఉపయోగించుకోవాలి. ఓడబెట్టుకుంటానికి మనకు అంత జ్ఞానం అక్కర్లేదు. కనుక అట్టి జ్ఞానము క్రీస్తు ద్వారానే. ఆయన జ్ఞానము యుగ యుగములు మనల్ని నిలుపుతుంది, యుగాంతమందు కూడా మనల్ని నిలుపుతుంది. కనుక అన్ని విషయాల్లో మనము దైవ జ్ఞానము కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం
అందరి హృదయంలో పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయన సేవించును. ఆయన వెలిగిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దేవునికి మహిమ కలుగును గాక. 9వ వచనంలో, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా తోసివేయును. దేవునికి మహిమ కలుగునుగా. కనుక మనము మన హృదయములను ఎరిగిన దేవుడు, మన ఆలోచనలన్నిటినీ ఎరిగిన దేవుడు. మూడవది, మన సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, మన తండ్రి అక్కడే ఉన్నాడు. మనం పని చేస్తూ తికమకమెడుతున్నాం. పక్కనున్న తండ్రి అత్త కాదురా, ఇంత ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పనా? మనకు పని సులువు అవటానికి, ఆ పని వలన మనకు క్షేమము నెమ్మది కలగటానికి ఆయన మనతో ఉండి నడిపించటానికి ఇష్టపడుతున్నాడు. అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయో ఆయన ఎరిగి దేవుడు. ఈ ఆలోచనలు మంచివిగా మానుకో అని చెబితే మనం వింటాము. ఎందుకు నీకు కోపం? కయ్యను అంటే ఆయన కోపం పెరిగిందా తరిగిందా? ఎంతవరకు పెరిగింది? దేవుణ్ణి ధిక్కరించే పరిస్థితి. నా తమ్ముడికి నన్ను కాపలా పెట్టావా ఏంటి? కాపలా పెంచక్కర్లేదు. కయ్యను ఎంకైతే చూశాడంటే దేవుడు, అట్టే కయ్యను అడ్రస్ ఉండదు. దేవునినే మనం ప్రశ్నిస్తాం. మాకెంతమంది ఉన్నారు? ఎంత బలగం ఉంది? ఎలాంటి బలగం ఉంది? ఏమని నేను అడిగా, ఒక కట్టన్న ఉన్నా నీ దగ్గర? నీ శిష్యుడు ఆయన పేతురు గారి దగ్గర ఒక కత్తి ఉంది, నీ దగ్గర ఒక కత్తి కూడా లేదు కదా. నువ్వు ఎలాంటి మమ్మల్ని రక్షిస్తావు? ఏమైనా ఇల్లు వాకిలో అపార్ట్మెంట్లు ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఒక అపార్ట్మెంట్ అన్నా నాకు ఇవ్వటానికి అవకాశం ఉందా? ఇంకా నీకే లేవు, ఉండటానికే ఇల్లు లేదన్నావు. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొలీలు ఉన్నాయి. మనిషి కుమారుడు తలదాచుకోవటానికి తలమే లేదని చెప్పావు. ఇంకా నాకేమిస్తావు? వెళ్ళు. సర్లేనా అన్నాడు. ఈ తెలంగాణ అట్టం కూడా వచ్చాడు. ప్రభువా, నేను నీతో కూడా వస్తాను రా, తీసుకెళ్ళినా? ఉన్నాయా ఇల్లు? అన్ని ఇళ్ళన్నీ ఆయనయే. హల్లెలూయా. మనం ఏం పెట్టుకున్నా, ఎలాంటివి పెట్టుకున్నా, ఎలాంటి అలంకరించుకున్నా, ఏమేమి అలంకరణ చేసుకున్నా
ఆయన కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థము లేదు. నీకు ఇల్లు ఇచ్చాడా? ఇల్లు ఆయన నీకు ఇల్లు ఇస్తే ఇంటిలో ఆయనకి స్థానం లేకుండా బయటికి నెట్టేస్తావా? ఎంత జ్ఞానము మనకి! కట్టించిన వాడు గొప్ప, కట్టిన వాడు గొప్ప, ఉండేవాడు గొప్ప. కనుక మనము ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుడు అన్నాడు, మనుషుల చేతి పని కాకుండా దేవుని చేత కట్టబడిన నిత్య నివాసము మీ కొరకు ఉంది అని. కానీ దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సమస్తాన్ని నిర్మించిన వాడు మనకు ఇంటిని నిర్మిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నిర్మించిన ఇల్లు ఎట్లాంటిదో ఎప్పుడైనా చూసారా మీరు? ఏమని చూసినాడు చెప్పండి. అవును చూడలేదా? రోడ్లన్నీ బంగారంతో వేశారంటండి. బంగారం వీధులు ఉన్నాయా? చూసారా మీరు? మీ అందరిది చూస్తానే ఉన్నారు, కానీ అది మీకు కనపట్ల. మన రోడ్లన్నీ బంగారపు రోడ్లే. ఇప్పుడు రోడ్లన్నీ బంగారాల రోడ్లు, తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు. అప్పుడు మనం బంగారం కొనక్కర్లేదు, కొనుక్కోమన్నారు. ఏం నేను ఒక గంట పాలు తీసుకొని అక్కడ కూర్చేసి ఇట్లా ఉంచేస్తే సార్ ఒక గడ్డ వచ్చేస్తుంది, బంగారపు గడ్డ. మరి దాన్ని ఏం చేయాలి మనం? ఏమండి ఏం చేయాలి? అక్కడికి మళ్ళీ మనకు ఆభరణాలు తయారు చేసేవాళ్ళు లేరు. ఇంకా మనం అట్టాగి పొదాన్ని పెట్టుకుని పోవాలి. లేనిపోని గురువు. దేవుడు అంత జ్ఞానంతో బంగారు రోడ్లు ఎట్లా వేశాడో ఎప్పుడైనా ఆలోచన చేశారా? అందరికీ ఇళ్ళు ఉన్నాయి అంటండి. గవర్నమెంట్ ఇప్పుడు ఊళ్ళో ఎంతమందికి ఇచ్చారు ఇల్లు? మొత్తం మీద రాష్ట్రం అంతమంది మీద ఎన్ని లక్షలు ఇచ్చారు ఇల్లు? ఎంత స్థలంలో ఇల్లు ఇచ్చారు? 3 సెంటా? ఏమక్కర్లేదు, నాకన్నా 2 సెంట్లు ఇవ్వండి. 1 సెంట్ అక్కడ 1 సెంట్ ఇచ్చారండి ఎవరికైనా వాళ్ళకి. అవును అడుగుతుంది చెప్పండి. అట్లా చెప్పదు. రేపు గవర్నమెంట్ అయితే 1 సెంట్ ఇచ్చినా కూడా మరి సంతోషించక మళ్ళీ 1 సెంట్ ఇచ్చారంట, మళ్ళీ జైలు పారేస్తారు. 1 సెంటు భూమిలో ఇల్లు కట్టుకోమని ఇచ్చారు. అదంతా ఇరుకు ఇరుకు. కానీ మనకున్న ఇళ్ళన్నీ విశాలమైన ఇల్లు. హల్లెలూయా. డ్రైనేజ్ సిస్టమ్ లేదు అక్కడ. అంతా మరి బంగారు వీధిలో డ్రైనేజ్ సిస్టమ్ వదిలేస్తే ఏమవుతుంది? ఆ బంగారు వీధులన్నీ పాడైపోతాయి. డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మురికి వాడలు లేవు, చక్కని ఇళ్ళు, విశ్రాంతి స్థలాలు, ఆట స్థలాలు. ఈ మధ్య పాస్టర్ దగ్గర గడ్డి, పచ్చగడ్డి కూడా ఉంటుందంట. గార్డెన్లో పచ్చగడ్డిలో పడుకుని హాయిగా చెట్టునైనా కూర్చుంటాం కదా, ఎంత హాయిగా ఉంటుందో గార్డెన్లో. అట్లాంటి గార్డెన్లు ఎన్ని ఉన్నాయో పరలోకం. మీరు ప్రయాణం చేయండి, ప్రభుత్వం పరలోకంలో మంచి గార్డెన్. నేను మా ఆయన కలిసి అట్లా తిరగాలని అని మీరు ప్రార్థన చేయండి. రేపు చూడాలి, జ్ఞానం ఉందంట. పరలోకంలో భార్యాభర్త సంబంధం ఉందా అక్కడ? అందరూ దేవదూతల వలె ఉంటారు కదా, దేవుని కుమారులుగా ఉంటారు కదా. ఇంకా ఈ గొడవ అంతా ఎందుకునా?
పెళ్లికి ఇచ్చేది లేదు, పెళ్లి చేసుకునేది లేదు, ఏమి లేని పరిస్థితి. ఎంత గొప్ప ఏర్పాట్లు దేవుడు మనకు చేశాడు. మన ఏర్పాట్లు అన్ని ఇచ్చాయి, పుత్తూరు ఏర్పాట్లు. అంత జ్ఞానం ఇచ్చాడు. ఇక్కడ ఈయన అంటాడు కదా ఈ 9వ వచనములో, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయనను నిత్యముగా తోసివేయును. శాశ్వతంగా విడిచిపెడతాడంటాడు. నువ్వు నీ జీవిత కాలంలో ఆయన తృణీకరిస్తే ఇంకా శాశ్వత కాలము ఆయనకు దూరంగా ఉండాల్సిందే. ఆయన జీవము గల దేవుడు, జీవాధిపతి. జీవాధిపతిని మనం తోసేసుకుంటే మనకు జీవము లేదు. కనుక దేవునికి మహిమకరముగా క్రీస్తుని జ్ఞానాన్ని మనము కలిగి ఆయనను వెదికి మనం స్వతంత్రించుకోవాలి. అందుకనే ప్రభువును వెదుకుడి మీకు దొరుకుతుంది. కనుక దేవునికి మహిమకరముగా మనం ఆయన కలిగి పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతిని మనస్సుకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. ఏం కోరుకుంటున్నాడంటే నైనా పరిశుద్ధ స్థలముగా ఉండటకు ఒక మందిరాన్ని కట్టించటానికి నిన్ను కోరుకున్నాడంట. మందిరం కట్టాలంటే ఎంత కట్టాలి, ఎట్లా కట్టాలి? ఏమీ అక్కర్లేదు. ₹1 కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు. నీవే ఆయన మందిరం. దేవునికి మహిమ కలుగునుగా. నీ జీవితమే పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవునికి నివాస స్థలమైన మందిరము నీవే. దేవునికి గనుక స్థానం ఇస్తే దేవుడు ఆ మందిరములో ఉండి నీ హృదయములో ఉండి నిన్ను దీవెనలతో నింపి నడిపించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక అందుకు ఆయన కోరుకున్నాడు. నీ ఆస్తి పాస్తులు అంతస్తులు ఆయనకు అక్కర్లేదు. నీ దశమ భాగము ప్రథమ భాగము ఆయనకు అక్కర్లేదు. మరి ఆస్తిలో వాటాలు ఆయనకు అక్కర్లేదు. మరి ఎందుకురా ఇవన్నీ? దేవుని ప్రజలైన ఇశ్రాయేలు యొక్క జీవిత విధానంలో ఒక ప్రత్యేకమైన తెగ ఉంది. ఆ తెగ ఎవరు అంటే లేవీయులు. వీరు మాత్రమే దేవుని యొక్క పరిచర్య చేయాలి. వీరికి ఆస్తి పాస్తులు ఏమీ ఉండకూడదు. కనుక ఇశ్రాయేలు ప్రజల్లో లేవీయులకు స్థలాలు ఏర్పాటు చేయలేదు. మిగిలిన అన్ని గోత్రికులకు వాళ్ళకి స్థలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. కానీ లేవీయులకు మాత్రం దేవుడు ఇవ్వద్దని చెప్పాడు. వారికి లేదు. లేవీయుల స్వాస్యం ఏమిటంటే దేవుడే. కాబట్టి వారు జీవించటానికి
దేవుని పరిచర్యలో కావలసిన వాటిని సమకూర్చడానికి లేవీయులకు ఇచ్చే విధానంలో ఈ ఏర్పాట్లు చేశారు. లేవీయులు పొలం పనులు చేసుకుంటానికి పోవటానికి కుదరదు, కానీ దేవుని పని చేయాలి. కనుక దేవుని పని చేయటానికి వారికి ముందుకు వస్తున్నప్పుడు వారికి సహాయాన్ని మనం అందించాలి. దేవునికి కావాలని కాదు, ఆయన పరిచర్య ధర్మం జరిగించటానికి ఏర్పాటు చేసిన వారందరూ కూడా వారి జీవిత విధానములో వారి ప్రాణాల కోసం, ఆత్మల రక్షణార్థమై ప్రజలే ఈ రూపాన ఇవ్వాలి. హల్లెలూయా. మరి ఈ రూపాన్ని ఇస్తే మరి యాజకులు తినంగా మిగిలినవి ఏం చేయాలి? ఏమంటే వాళ్ళ జీవితంలో ఎంత ఇస్తున్నారు? రథం ఫలాలు, ప్రతిష్టాపనలు, కానుకలు, సంఘాలు, దశమ భాగములు ఎన్నెన్ని వస్తున్నాయి. కానీ విలాసవంతమైన జీవితము లేవీలకు లేదు. వాళ్ళు ప్రజలలో విధవరాండ్రు ఉంటారు, వారికి సహాయం చేయాలి. వేదలు ఉంటారు, వారికి సహాయం చేయాలి. దేవుని యొక్క పరిచర్య చేసే విధానంలో యాజకులు ఉంటారు, వారికి వారి కుటుంబాలకు కావలసినవి ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే ఏమవుతుంది? కొంచెము ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొందరు ఏం చేశారంటే చిన్న చూపు చూడటం ప్రారంభించారు. ప్రజలే కొందరు ఏం చేశారంటే వెనక విధవరాండ్రు ముందుకు రాకుండా వాళ్ళు రాకముందే ఉన్నది కాస్త మిగేసి కూర్చునేవాళ్ళు అంట. ఆ నృత్యాలు ముసూరు అంట పోయే పరిస్థితి. కాబట్టి ఇష్టంగా అందుకని దానికి ప్రత్యేకంగా మళ్ళీ ఏర్పాట్లు చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరంగా దైవ జ్ఞానముతో మనము జీవించవలసిన వారమై ఉన్నాం. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము ముప్పై 39వ కీర్తన 2వ వచనం.
నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనంగా ఉంటిని, అయినను నా విచారము అధికమాయను. ఎంత ఉన్నారంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు? భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు, భక్తిహీనులు ఎదుట ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి? ఉంటామా? మనమే రేపుతాం వాళ్ళని. నా మాటలు అనిచ్చేదాకా మనం ఊరుకోం. ఏమని వాళ్ళతో మనకేం సంబంధం? మనము భక్తి పరులము, వారు భక్తిహీనులు. మనము నీతిమంతులము, వారు అనీతిమంతులు. ఎక్కడ సంబంధం ఉంది వారికి మనకి? ఒక్కొక్కసారి మనమే బలహీనలు మొత్తం. మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, మన పెద్దలను బట్టి మనము బలహీనలు మొత్తం. అప్పుడు ఆ బలహీనతతో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ వేదనతో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎవరు మనకు వాదనగా కనిపించని పరిస్థితులు ఏర్పడినప్పుడు అలా గెలుచుకుంటే ఎవడో ఒకడు భక్తిహీనుడు కనపడతాడు. ఏదో అమ్మాయి పెళ్ళి అవుతున్నట్టుగా చేస్తాడా వీడు? ఏమండి చేయలేనప్పుడు ఎందుకండి వీడికి ఆ బాధ? ఇంకా వీడికి ఏడుపు ఎక్కువ అవుద్దా? బాధ ఎక్కువ అవుద్దా? ఏమరా ఈ పిచ్చి మంద దేవుడు దేవుడు అంటా పోయారు, ఈ దేవుడిని నమ్ముకుంటే పెళ్ళే కావట్లేదు ఈ పిల్లలకి. ఏమండి మన పిల్లలు పెళ్లి చేయలేని అసమర్థుడా ప్రభువైన యేసుక్రీస్తు? మన పిల్లలకు పెళ్లి చేయని బలహీనుడా? ఆయనకి ఆ జ్ఞానము లేదా? మనకున్న జ్ఞానం ఆయనకి లేదా? మన బిడ్డలను గురించిన ఆసక్తి మనకుంటే దేవునికి ఉండదా? మన చివరికి అన్నీ అంటారు, కోన లేదా ఎట్ట కొట్టాం, నారు పోసినోడు నీరు పోయినట్లే. అట్లాగే మనం కూడా ఏం చేస్తాం? కానీ మా పిల్లోడు ఉన్నాడు చక్కగా, కట్నం వద్దు ఏమొద్దు తీసుకోగా అని చెప్తానేమో అనుకుంటా నేను. ఏమండి కానీ అట్టి పరిస్థితులు లేవు. అవసరం వాళ్ళకి. అట్టపోయావంటే ఏంటిరా, నువ్వు కూడా గుడికి వెళ్తున్నావంటగా? అవునా, యేసయ్య దేవుడు కదా, మరి ఆయన చేయించకపోతే ఎట్లా? మన పితరులందరూ చచ్చిపోకుండా బతుకున్నారా? ఈ యేసయ్యని నమ్ముకుంటే చచ్చిపోకుండా ఉంటారా? ఎందుకు వచ్చిందిరా పిచ్చి పిచ్చి ఆలోచనలు? ఇంతమంది మనకుంటే దేవుళ్ళు ఒక్క యేసయ్య అనుకోతున్నావు నువ్వు. ఆ పిచ్చి మంద ఏదంటే అది నువ్వు నమ్మేస్తున్నావు. ఆ భాష డబ్బులో డబ్బులో డబ్బులు అని ఆయన చెప్తున్నాడు. వీళ్ళేమో పరలోకం అని వీళ్ళు చెప్తున్నారు. ఆయనకేమో డబ్బులు వస్తున్నాయి, వీళ్ళకేమో పరలోకం రావట్లేదు. ఏమండి అంతే కదా? ఎన్ని మేలులు చేస్తున్నారు మనకు. కనుక దావీదు అంటున్నాడు, నా నోటికి చెక్కం పెట్టుకుందాం అనుకున్నా, చెక్కం పెట్టుకున్నా, క్షేమమును గూర్చి అయినను పలకక నేను మౌనముగా ఉన్నాను. కనుక ఇప్పుడు
మనలో మనమే కొంతమంది భక్తిహీనంగా ఉందాం, కొంతమంది భక్తి పరులుగా ఉందాం. అవునా? 2 బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు భక్తిహీనులు అడుగుతున్నారు భక్తి పరులను, నువ్వు ఎంత సంపాదించావు, నువ్వు భక్తి చేసి ఏం సంపాదించావు అని భక్తిహీనులు మనల్ని అడుగుతాం. ఏం చెప్తారు ఇప్పుడు భక్తి పరులు? నేను అంటూ భక్తి పరులు నా బొంద ఏం సంపాదించావు, రోజు 10 రూపాయలు తెచ్చుకోకనా? ఏమండి, సంపాదించింది ఏమీ లేదు, రోజు పోగొట్టుకునేదే. అవునా? దేవుని వాక్యం ఉందిలే, నీకేం తెలుసురా? దేవుడు తప్పిస్తున్నారంటే వీళ్ళు. ఏమంటే అవునా, దేవుడు తప్పిస్తున్నావా? మాట్లాడండి. దేవునికి మనం అప్పిస్తున్నాం, కానీ మన అప్పు తీరుస్తాడు దేవుడు. హల్లెలూయా. మరి మీరు ఇస్తున్నారు కదా, అప్పు ఇస్తున్నారు కదా మీరు కూడా, మరి మీకు ఇస్తాడా అని మనము భక్తిహీనులను అడిగామనుకోండి, మేము ఎక్కడ ఇస్తున్నావుగా? అక్కడ కుండీలు ఏముంటాయి? కుండీలో హుండీలు హుండీలు తెలుసా మీకు ఏమన్నా? హుండీలు వారం పేపర్లో ఏం చెప్తారు? ఎన్ని కోట్లు అండి లెక్క. ఇప్పుడు లెక్క రాసుకోండి ఎప్పుడెప్పుడు. ఈ కుండీ ఉన్న డబ్బులన్నీ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడు ఎత్తున్నాడా? ఎప్పుడో నేను పుట్టక ముందే ఆయన పేరేంటి? ఆయన పేరు ఏదో ఉంది, అప్పు తెచ్చుకున్నాడంట పెళ్లి చేసుకుంటానికి. అప్పు తీర్చడం లేదు, వడ్డీయే ఇస్తున్నాడంట. ఎవరి డబ్బులు? మన డబ్బులు. అవునా? వడ్డీయే ఇస్తున్నాడు, మరి అసలు ఎప్పుడు ఇస్తాడు చెప్పండి. ఇప్పుడు మనకు కూడా డబ్బులు ఇస్తున్నారా? ఇస్తున్నారు అన్నాడు స్తోత్రం చెప్పండి, ఇవ్వట్లేదు అన్నాడు స్తోత్రం చెప్పండి. ఎప్పుడేంటండి డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి ఎంత చెప్పండి చెప్పండి. అందరికి డబ్బులు కాదా? సరే, మొత్తానికి అందరూ 10 మందికి ఒక గ్రూప్కి ఉన్నాయా? ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్లు వస్తున్నాయా? విధవరాండ్రకు వస్తున్నాయా? 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వస్తున్నాయా? మరి రేపు ఒకవేళ జగన్ గారే వస్తే కట్టించుకోడా? ఎందుకేసారు ఏలు ముద్రలో? ఎందుకు తెచ్చుకున్నారు? డబ్బులు లేక ఏలు ముద్రలు వేశారు. పొలాల్లో ఒరిజినల్ రిజిస్ట్రేషన్ అన్ని ఆయనకి ఇచ్చేసారా? ఇంకా అవలేదా? కొన్ని ప్రాంతాలు అయిందా? మరి రేపు ఆయన పెట్టుకుని అయిపోయినాయేమో ఆ డబ్బులు. అదేమంటే మీకే ఇచ్చేగా, కాబట్టి ఆ వడ్డీతో సహా మీరు కూడా కట్టండి. ఏం చేయాలి? ఓటుకి ఎంత తీసుకున్నారు మీరు? చెప్పండి 3000. ఎన్ని పార్టీల దగ్గర? 3 పార్టీ రాలేదా? 2 వచ్చినాయి. ఒక్కొక్క ఓటుకి ఎన్ని వేలు? 6000. రేపు ఎంత కట్టాలి మనం?
ఒక్క కరెంటు బిల్లే 3000 వస్తుందంట. ఈ మధ్య ఎవరో చెప్పారు, కరెంటు బిల్లు కనుక 3000 వస్తుంటే ఈ కరెంటును ఆపేసి సోలార్ కరెంటు పెట్టుకోండి అన్నాడు. సోలార్ కరెంటు పెట్టుకోవాలంటే ఎన్ని లక్షలు అవుతుంది? ఒక ఇంటికి 3 లక్షల పైన అవుతుంది. ఏమండి? ఏం పర్వాలేదు, మళ్ళీ గవర్నమెంటే రిటర్న్ మళ్ళీ మనకి ఇచ్చేస్తాడు డబ్బులు, మనం ఖర్చుకు పెట్టుకోకుండా జాగ్రత్తగా వాడుకుంటే అని చెబుతున్నారు. ఏమండి? భక్తిహీనులు ఎదుట మనం జీవిస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు మనకు ఏర్పడతాయి, ఎంతగా మనం ఇబ్బందులు పాలు చేస్తారు. ఎందుకు వీళ్ళు క్రీస్తును నమ్ముకున్నారు? ఎందుకు మందిరానికి వెళుతున్నారు? ఎందుకు ఆరాధన చేస్తున్నారు? ఎందుకు ఇలాంటి భక్తి కలిగి సద్భక్తి కలిగి జీవిస్తున్నారు? ఇదివరకటి మళ్ళీ అరవటం లేదు, ఇదివరకు మళ్ళీ కరవటం లేదు, ఇదివరకు మళ్ళీ జీవించటం లేదు. ఇది ఒక ప్రత్యేకమైన ఏదో ఏర్పాటు, ఇందులో ఏదో ఉంది. ఏముంది ఇందులో? దైవ భక్తి కలిగిన వారి వలె మనం నడుచుకుంటున్నప్పుడు, భక్తిహీనులకు మన కంటబడినప్పుడు మనం యోగ్యులముగా మనం ఉండాలి. మనం అజ్ఞానుల వలె మాట్లాడకూడదు. మన ఇంటి చుట్టూ ఉంటారు, మన పొలం చుట్టూ ఉంటారు, మనం చేసే ఉద్యోగంలో మన చుట్టూ ఉంటారు. ఎటు పోయినా వారి మధ్య మనం ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మన మాటలు ఎలాగుంటున్నాయి, మన చూపులు ఎలాగుంటున్నాయి, మన పద్ధతులు ఎలాగుంటున్నాయి. వారి మనలోకి రావటానికే మన జీవిత విధానం ఉండాలి. ఎంత మనకు దగ్గర బంధువులైనా ఆప్తులైనా వారు క్రీస్తు దగ్గరకు రావాలి, జ్ఞానము పొందాలి. అందుకని దేవునికి మహిమకరముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అలాగ లేకపోతే మనము బలహీనులమైపోతాం. కాసేపు అటొక అడుగు, కాసేపు ఇటు అడుగు మనం వేయకూడదు. కాబట్టి దేవునికి మహిమకరముగా మనము జీవించాలి. క్రీస్తునందే మనం స్థిరులముగా ఉండటానికి అవకాశం ఉంది. దేవుని యొక్క జ్ఞానము చొప్పునే మనం స్థిరంగా జీవించటానికి అవకాశం ఉంది. కాసేపు అస్థిరులముగా, కాసేపు స్థిరులముగా అటు ఇటు మనం తిరగకూడదు. గత కాలము తిరిగిన పరిస్థితులను తలంచుకుని అయ్యో సమయాన్నంతా పాడు చేసుకున్నామే, ఇంకా ఉన్న సమయాన్నన్నా సద్వినియోగం చేసుకుందాం అనుకుని జాగ్రత్త పడాలి. ఇప్పుడు నిరుపయోగంగా అజ్ఞానముతో మనం గడిపిన సమయము మళ్ళీ మనకిస్తాడా దేవుడు? మళ్ళీ మనం పొందుకుంటామా ఆ సమయాన్ని? ఎన్నటికి మళ్ళీ తిరిగి రాదు ఆ కాలం. అదంతా వేస్ట్ చేసుకున్నాం, అజ్ఞానంతో పాడు చేసుకున్నాం. ఇంకా మిగిలిన కాలం అంతా కూడా జాగ్రత్త పడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోండి. కనుక మనం తాగుదాం, దేవుని మహిమపరుచుకుందాం. ఎన్నటికి దేవునికి మనం దూరంగా ఉండకుండా ఆయన హత్తుకొని మనము జీవిద్దాం. దేవుడు మనం నడిపించునుగా. తల ఉంచింది. సర్వోన్నతుడు మా పరలోకపు తండ్రి, నీవే జ్ఞానివై ఉన్నావు. మాకిచ్చిన జ్ఞానాన్ని మేము పోగొట్టుకొని
అజ్ఞానులమై అస్థిరులముగా మేము జీవించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. మా జీవిత విధానాలను, మా ఏర్పాట్లను, పద్ధతులను చూసి ఎంతగానో నువ్వు దుఃఖపూరితమైన స్వరముతో ఘోష పెట్టే విధానములో మా మధ్యకు వచ్చి మాకు జరగబోతున్న ప్రమాదకరమైన పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు, నిత్య దుఃఖకరమైన పరిస్థితులను చూసి ప్రభువా రోధిస్తూ ఘోష పెడుతున్న దేవుడవు. కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. అయ్యో అయ్యో ఆ దినమేదో తెలియక రాదు. కనుక మార్పు చెందండి, నన్ను కనుగొనండి, నన్ను వెంబడించండి. జ్ఞానం ఎత్తిదైంది తెలుసుకోండి. ఆ జ్ఞానాన్ని కలిగి నడుచుకోండి అని జ్ఞానం తెలియచేస్తుంది. ఒకప్పుడు జ్ఞానం లేకనే నడుచుకున్నాం, కానీ ఇప్పుడు జ్ఞానాన్ని మనం కలిగిన వారమై ఉన్నాం. కనుక మేమందరము కూడా ప్రభు ఆ జ్ఞానంతో జీవించడానికి సహాయం చేయండి. మీ జ్ఞానము చొప్పున మా కుటుంబాలను కట్టుకుంటానికి సహాయం చేయండి. మా కుటుంబంలో అనేక మంది మీ జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా తమకు తోచిన జ్ఞానాన్ని, కలిగి ఉన్న జ్ఞానాన్ని అనుసరించి కట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. అట్టి పరిస్థితులు నిలబడలేనివి, విపత్తును, ఘోరమైన దుఃఖాన్ని కలుగు చేసేవి. కనుక మా పరలోకపు తండ్రి, మిమ్మలను కలిగి మీ జ్ఞానము చొప్పున మా కుటుంబాలను కట్టుకుంటానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. ఏ సంకల్పంతో నీవు మాకు కుటుంబాలుగా కట్టావో అది మేము జ్ఞానము లేక కోల్పోయిన వారముగా, మా కుటుంబాలను మేమే పాటు చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తిరిగి మళ్ళీ కట్టుకుంటానికి సహాయం చేయండి. సరిగా నీ జ్ఞానం చొప్పున కట్టుకుంటానికి కృప చూపండి. మీ నామానికే మహిమ తెచ్చుకో. యేసయ్య దివ్యనామమును ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.